నామాన్ని ఘనపరుస్తున్నాము తండ్రి. ప్రార్థన చేస్తున్నానయ్యా, నీ ప్రజలను నీవు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. హృదయములను తాకమని ప్రార్థన చేస్తున్నాను. నీ వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. హృదయములో ఉన్న భారములన్నీ తొలగిపోవునట్లు, వేదనలన్నీ తొలగిపోవునట్లు, కన్నీరు తుడవబడినట్లు ప్రభువా, నోట నుండి నీ నామ కీర్తన నా తండ్రి, నీ నామ హెచ్చింపు కలుగునట్లు అయ్యా, నీ ప్రజల మధ్య నీ కార్యములను జరిగించమని, నీ జనులను నీవు దర్శించమని, నీ జనులను నీవే దర్శించమని నాకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితములలో నీవు తప్పక నీ ఉద్దేశమును నెరవేర్చులాగున అయ్యా నీ బిడ్డలను దర్శించు. లోబడుచున్నామయ్యా. అందరి జీవితములు నీ సన్నిధులలో ఉంటున్నవయ్యా. ధైర్యముతోను నిబ్బరముతోను నీ నామ సంకీర్తనలతోనూ నా తండ్రి మా హృదయములను నింపమని ప్రభా, నీ నామ మహిమార్థమై ఈ పరిచర్యల మీద నా తండ్రి ఉన్న అందరి మీద, చుచ్చుచున్న వింటున్న అందరి మీద నీ గొప్ప కార్యములను, మహాకార్యములను ప్రభా నీవు కొనసాగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీ 10:35 నుండి, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. గత కొన్ని రోజులుగా, వారములుగా మనము ద సూపర్ న్యాచురల్, అత్యద్భుతములను, మహత్కార్యములను, అసాధారణమైనటువంటి కార్యములను జరిగించే గొప్ప దేవుని యొక్క నామాన్ని మనము గణపరుచుకుంటూ వస్తున్నాం, ధ్యానించుకుంటూ వస్తుంటున్నాం. హల్లెలూయా. వాగ్దానము చేసినటువంటి వాడు ఆ వాగ్దానము నెరవేర్చే సమయము వరకు మనము మన విశ్వాస ప్రయాణములో విశ్వాసముతోనూ అలాగే నిబ్బరముతోనూ ముందుకు సాగాలని, అంటే నిబ్బరం అంటే ధైర్యం, కాన్ఫిడెన్స్, దానితో ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అద్భుతము జరగాలంటే నీ జీవితంలో నువ్వు అనుకుంటుంటావు, యాక్సిడెంటల్గా అనుకోకుండా అది జరిగిపోయింది అని నువ్వు అనుకున్నప్పటికీ దేవుని యొక్క ప్రమేయము లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక వెంట్రుకైనా ఒక అద్భుతం నీ జీవితంలో జరిగినది అని అంటే దేవుడు దానిని కలుగజేసుకొని ఆ పరిస్థితులలో నీ యొక్క జీవితమును కలుగజేసుకొని ఆయన కార్యం చేసినట్లు. హల్లెలూయా. వితౌట్ గాడ్స్ ఇంటర్వెన్షన్, దేవుని యొక్క ప్రమేయము లేకుండా నీ యొక్క జీవితములో అది ఏది కూడా జరగదు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రమేయం నీ పరిస్థితులలో, నీకు సంబంధించిన వాటిలో, నీవు ప్రార్థన చేయుచున్నటువంటి వాటిలో, ఆశతో ఎదురు చూచుచున్నటువంటి వాటిలో, ఉద్యోగము, వ్యాపారము, పరిస్థితుల్లో, సంఘటనలో ఎదురు చూచుచున్నటువంటి విడుదల, ఆరోగ్యము, స్వస్థత, బలము, లేకపోతే వివాహము, లేకపోతే కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు, లేకపోతే సమస్యలు, ఇవన్నీ కూడా మన జీవితములలో నువ్వు ఏ పరిస్థితి గుండా నువ్వైతే వెళ్తున్నావో అది నువ్వు కోరుకుంటున్నదే నీ జీవితంలో అద్భుతము అని పిలువబడుతుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి తన సంవత్సరముల తరబడి దేవుని ఎదుట ఉద్యోగం కొరకు మొరపెడుతున్నాడు. అయితే తను ఆశించుచున్నది ఒక ఉద్యోగము, అయితే దేవుడు ఇవ్వాలనుకుంటున్నది ఇంకొకటి, అది ఉన్నతమైనది. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఆశించేది ఒకటైతే దానికంటే ఉన్నతముగా దేవుడు చేసేదే అద్భుతము.
హల్లెలూయా. మన మన ఊహలలో మన ఎక్స్పెక్టేషన్స్ కిందగానే చూస్తుండొచ్చు, తక్కువగానే చూస్తుండొచ్చు. లేకపోతే అది ఎందుకు అలాగా కలుగుతుందంటే మనకున్న అర్హతల వలన, మనకు అంత అంత పరిస్థితి లేదు, అంత అర్హత లేదు, అంత క్వాలిఫికేషన్స్ లేదు, అంత ఎడ్యుకేషన్ లేదు, లేకపోతే సమదర్ ఏదో కొన్ని పరిస్థితుల వలన నాకంత విశ్వాసము లేదు, లేకపోతే నాకంత వాక్య జ్ఞానం లేదు, లేకపోతే నాకు చదువు లేదు అనేటువంటి పరిస్థితులలో ఆ అద్భుతము దేవుని ఎదుట కొన్నిసార్లు అడగడానికి కూడా మన నోరు రాదు. హల్లెలూయా, హల్లెలూయా. అయినా నీ జీవితంలో దేవుడు కలుగజేసుకొని నీవు ఊహించిన దానికంటే అధికమైన దానిని జరిగించడమే అద్భుతము. హల్లెలూయా, హల్లెలూయా. సమ్టైమ్స్ వి ఫేస్ మన జీవితాలలో పరిస్థితులు, ఇరుకులు, శ్రమలు ఎదురవుతాయి. ఎదురైనటువంటి సమయములలో మనకు కేవలం విశ్వాసము మాత్రమే కాదు, కానీ నిబ్బరం కూడా ఉండాలి. నిబ్బరం అంటే విశ్వాసం చిన్న తేడా. ఏదైనా ప్రారంభించడానికి మనకు దేవుని వాక్యం మీద, దేవుని పైన విశ్వాసం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి దేవుడిచ్చిన వాక్యము, నీలో విశ్వాసము, అలాగే నీ దగ్గర కొంచెం డబ్బు, క్యాపిటలో, లేకపోతే నీకు దేవుడిచ్చిన దాంతో నువ్వు మొదలు పెడతావు. హల్లెలూయా. అంటే మూలధనమో లేకపోతే కొద్దిగా డబ్బు పెట్టుకొని ప్రారంభిస్తావు. నీ యొక్క వ్యాపారం కొనసాగుతూ ఉంటుంది. కొనసాగుతున్న తర్వాత కొంతకాలమునకు ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఇప్పుడు విశ్వాసానికి మించి, హల్లెలూయా, మనకు కావాల్సింది ఏంటి? ధైర్యం. ధైర్యం కావాలా, నిబ్బరం కావాలా ఆ ప్రయాణంలో. అది ఏదైనా సరే, నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, ఒక ఉదాహరణగా వ్యాపారం అనే దాన్ని నేను తీసుకున్నాను. హల్లెలూయా. మన జీవిత ప్రయాణములలో మన 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 ఉద్యోగములు కావచ్చు, కుటుంబములు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, నిబ్బరం అనేది మనము కలిగి ఉండకపోయినట్లయితే చాలాసార్లు మన యొక్క అద్భుతము ఆలస్యమన్నా అవ్వచ్చు, లేదా అద్భుతాన్ని కోల్పోవచ్చు. హల్లెలూయా. బైబిల్లో గత వారములో కొన్ని విషయాలు నేను పంచుకుంటూ వచ్చాను. ఏంటనంటే, దేవుని వాక్య ధ్యానము ద్వారా, ప్రతిరోజు ప్రార్థన ద్వారా, వాక్యమును మనము ధ్యానించుట ద్వారా, చదవటము ద్వారా, దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ప్రార్థనతో, ఆయన సన్నిధిలో, ఆయన ముఖమును, ఆయన హృదయమునకు మనము ప్రతిరోజు ఎప్పుడైతే దగ్గర అవుతూ ఉంటామో, తేడా ఉంది, గమనించండి. అక్కరల నిమిత్తమే దేవుని దగ్గరికి వెళ్ళడం అనే స్థాయి నుంచి ఆయన హృదయానికి దగ్గర అవ్వడం అనే స్థాయిలోనికి మనం వెళ్ళాలండి. హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి నేను చెబుతున్నది? నీకు అక్కరలు ఉన్నాయి, ఏదో డబ్బు అక్కర ఉండొచ్చు, పరిస్థితులలో అక్కర ఉండొచ్చు, లేకపోతే అనారోగ్య పరిస్థితులు, ఆరోగ్యం గురించి కావచ్చు, ఉద్యోగముల గురించి కావచ్చు, వ్యాపారముల గురించి కావచ్చు. అవి నీ అవసరతలు. ఏంటవి? గట్టిగా చెప్పాలా, ఏంటవి? అవసరతలు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం అంటుంటాం అన్నమాట, ఎవరైనా మనకు ఫోన్ చేశారనుకోండి, చేయక వాడు అవసరం ఉన్నప్పుడే ఫోన్ చేస్తాడు. ఈ దినాలలో తల్లిదండ్రులు చెప్పే మాట అనమాట, నా కొడుకు అవసరం ఉంటే కానీ ఫోన్ చేయడండి. ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ అంటారు, లేకపోతే వ్యాపారాలు చేస్తూ అంటారు, తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు. అవునా? ఏమంటారు? వానికి ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాడు, లేకపోతే హల్లెలూయా. ఇంకొంతమంది చెప్పే మాట, ప్రతిరోజు నా కొడుకు ఫోన్ చేసి నా బాగోగులు కనుక్కుంటాడు, లేకపోతే ఆరోగ్యం ఎలాగుందని తెలుసుకుంటాడు. ఈ విధంగా కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. ఏది మంచిది చెప్పండి మీరే? అవసరాల కొరకు మాత్రమే ఫోన్ చేసేవాళ్ళు అవసరతల కొరకు చేయాల్సిందే, తప్పదు. హల్లెలూయా. కానీ హృదయమునకు దగ్గర అయ్యేటువంటి వారు ఏ విధముగా ఉంటారో నేను వివరించాను. అలాగ దేవుని దగ్గరికి, అయ్యా నువ్వు నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడుతాను, నీ హృదయం నాతో పంచుకో. దేవుడు కదండి, ఆయన హృదయము ఏం పంచుకుంటాడండి అని మనకు ఒక ప్రశ్న మళ్ళీ. హల్లెలూయా.
మళ్ళీ ఏం పంచుకుంటాడని ప్రశ్న. ఆ ప్రశ్నకు ఒకటే సమాధానం, ఆయన పంచుకునేది కూడా మళ్ళీ నీ జీవితం గురించే. హల్లెలూయా. ఏం పంచుకుంటాడు ఆయన? ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చుంటే నీ ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అక్కర్ల కొరకు మాత్రమే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఫస్ట్ పాయింట్ ఇంటి గురించి, సెకండ్ పాయింట్ అప్పు గురించి, థర్డ్ పాయింట్ పిల్లల గురించి, ఫోర్త్ పాయింట్ ఆరోగ్యం గురించి, ఫిఫ్త్ పాయింట్. హల్లెలూయా. అయిపోయింది, గంట అయిపోయింది. అయిపోయిందా లేదా? అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఏముంది, అమ్మయ్యా నేను గంట సేపు ప్రార్థన చేసిన ఏంటి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వీటన్నిటికంటే ఉత్తమమైనటువంటిది ఏంటి అంటే ఆయన హృదయానికి, ఆయన వాక్య ధ్యానములో, ఆయన మాటలలో దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. ఎలా తెలుసుకుంటావు? ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన హృదయమునకు అది ఒక అనుభవం, అది ఒక ధ్యానములో, వాక్య ధ్యానములో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీ కష్టములలో, నీ కన్నీటిలో ఆయన దగ్గర నువ్వు కూర్చున్నప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. నీ కన్నీరు తుడిచే విధముగా ఆయన చేసుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. అలాగ చేసుకున్నటువంటి వాడే దానియేలు బైబిల్లో. తను దేవుని నామము కొరకు, దేవుని కొరకు తన శరీరాన్ని, తన జీవితాన్ని ప్రత్యేకపరుచుకున్నటువంటి వాడు దానియేలు. గత వారంలో శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారి జీవితంలో వారి విశ్వాసానికి పరీక్ష ఎదురయ్యింది. మేము రాజా నువ్వు చెప్పినట్లు నీ విగ్రహానికి మేము తల వంచము, నీకు ఇష్టం వచ్చినది చేసుకో, చావనైనా చేస్తాము కానీ విగ్రహానికి మాత్రం నా తల వంచను నేను. హల్లెలూయా. తల నువ్వు తీసేయి రాజా, నో ప్రాబ్లం. నువ్వు అగ్నిలోనికి వేసుకో, నో ప్రాబ్లం. ఏడింతల మండిస్తావా, నో ప్రాబ్లం. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితాలలో, పరిస్థితులలో, శోధనలలో శత్రువులు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, నిన్ను శోధించవచ్చు, నిన్ను బాధించవచ్చు, లేకపోతే నీ యొక్క విశ్వాసమును తిప్పివేయడానికి, యేసు యొద్ద నుంచి తిరిగి మళ్ళీ లాగివేయడానికి రకరకాలైనటువంటి ప్రయత్నములు, పరిస్థితులు తీసుకొని రావచ్చు. అయితే నువ్వు తల ఎత్తుకొని చెప్పాలి. ఒక్కసారి నువ్వు తల ఎత్తుకొని చెప్పావంటే మళ్ళీ నిన్ను వాళ్ళు అడగరు. హల్లెలూయా. దేవుని నామము నిమిత్తము నువ్వు నిలబడి ధైర్యముతో, నేను నా దేవుని కొరకు, నా యేసుని కొరకు నేను తల వంచుతానే కానీ ఎవరి ఎదుట నేను తల వంచను, ఏ అన్య దేవతలకు కూడా నేను తల ఒగ్గను, ఆ మార్గంలో నడవనను నువ్వు ధైర్యంగా చెప్పినట్లయితే బహుశా నువ్వు అనుకోవచ్చు, మా బంధువులు వాళ్ళ హృదయాలు గాయపరచబడతాయి. గాయపరచబడనీయండి. దేవుని హృదయం గాయపరచబడేదానికంటేనా? బాగా గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున దేవుని ఎదుట నిలబడాలి మనము. హల్లెలూయా. మనుషులు ఇప్పుడు బాధపడచ్చు, అయితే వాళ్ళకు నిన్ను నరకానికి పంపే అధికారం వాళ్ళకు లేదు. హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది, నీ హృదయాన్ని, నీ శరీరాన్ని, నీ ప్రాణమును, ఆత్మను, దేహమును నరకములోనికి వేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవునికే నువ్వు లోబడు. హల్లెలూయా. వాళ్ళు బాధపడితే బాధపడనీయండి, ఒక మాట అంటే అండనీయండి, ఒక ఏటేస్తే వెయ్యనీయండి. నీకేం జరుగుతుంది? గాయమవుతుందా? పరలోకంలో బ్యాంక్ అకౌంట్లో నీకు బాగా క్యాష్ పెరుగుతుంది. హల్లెలూయా. జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా చెడు మాటలు ఎలా పలికినప్పుడు మీ ఫలము, హల్లెలూయా, మీ ఫలం ఏమవుతుంది? పరలోకమందు. హల్లెలూయా. అత్తాకోడలు కొట్లాడుకుంటే పరలోకంలో ఫలమేం రాదు. యేసయ్య నామము నిమిత్తము నిన్నెవడైనా తిడితే, నిన్నెవరైనా అరిస్తే, యేసయ్య నామము నిమిత్తము నిన్ను చులకనగా చేసి మాట్లాడితే, హల్లెలూయా, ఏమొస్తుంది? హల్లెలూయా. పరలోకమందు అధిక ఫలము నీకు కలుగుతుంది. దాని కొరకే శద్రకు, మేషకు, అబేద్నెగోలు నిలబడ్డారు. నిలబడి, అయ్యా ఏదైనాను సరే రాజా నీకు మాత్రమే మేము లోబడము. హల్లెలూయా. ఇంకొంతకాలం గడిచింది, రాజులు మారారు. కొంతకాలం గడిచినటువంటి తర్వాత దానియేలు టైం వచ్చింది. దానియేలు కూడా తన శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా తను యవ్వనముగా ఉన్నప్పుడు రాజు యొక్క ఆహారంలో అపవిత్రమైనటువంటి వాటివి ఉండడం వలన మేము దానిని ముట్టలేమయ్యా అని చెప్పి దేవుని నామము నిమిత్తము తన శరీరమును సపరేట్ చేసుకొని, ప్రత్యేకపరచుకొని, శాంక్టిఫికేషన్, ప్రత్యేకపరచుకున్నట అతను తన జీవితమును దేవునికి సమర్పించాడు. హల్లెలూయా. సో బైబిల్ చెబుతున్నది, ఆయన ఏంటంటే ప్రతిరోజు కూడా
దేవుడు ఆయన్ని ఎంతగానో హెచ్చించుకుంటూ ఆ రాజ్యంలో రాజులు మారిపోయారు. ఎవరైతే ఆ విగ్రహం పెట్టాడో చూశాడా, ఆ రాజు వెళ్ళిపోయాడు, ఆ రాజ్యం వెళ్ళిపోయింది, నెక్స్ట్ రాజ్యం వచ్చింది. అయినా కూడా ఈయన పొజిషన్ ఎక్కించుకుంటూనే దేవుడు వెళ్ళాడు. హల్లెలూయా. గవర్నమెంట్లు మారిన దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు దేవుడు నిన్ను హెచ్చించుకుంటూనే వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆ గవర్నమెంట్లో బాగా వస్తూ ఉండేనండి, ఈ గవర్నమెంట్లో రావట్లేదండి. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావా నువ్వు గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతున్నావు కానీ దేవుని పైన డిపెండ్ అవ్వట్లేదు. హల్లెలూయా. దేవుని కార్యములు గొప్పవి. ఆయన దానియేలు ప్రతిరోజు 3 సార్లు, ఎన్నిసార్లు? ఉదయమో, మధ్యాహ్నమో, సాయంత్రమో, రాత్రో, ఆయన ప్రతిరోజు 3 సార్లు దేవుని దగ్గరికి వెళ్ళడం, వాక్య ధ్యానం చేయడం, ప్రార్థన చేసుకునుట. ప్రతిరోజు దేవుడు అతన్ని దీవించుకుంటూ, ఆశీర్వదించుకుంటూ, హెచ్చించుకుంటూ వస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి సక్సెస్ కావాలండి? ఎంతమందికి విజయము కావాలి? ఎంతమందికి దేవుని యొక్క సమకూర్పు, హెచ్చింపు, ఆశీర్వాదములు కావాలి? ఒకే ఒక ఫార్ములా, ద బెస్ట్ ఫార్ములా ఇన్ ద బైబిల్. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించు, ప్రతిరోజు దేవుని ప్రార్థన చేయి. యెహోషువతో దేవుడు అన్నాడు కదా, దివారాత్రములు నా ధర్మశాస్త్రమును నువ్వు ధ్యానించు, మోషేకి తోడై ఉండినట్లే నేను కూడా నీకు తోడై ఉంటాను, నిన్ను హెచ్చిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నీకు తోడుగా ఉంటాను, శత్రువులు నీకు భయపడతారు. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో హెచ్చింపు కలగాలని కోరుకుంటున్నావా? విజయం కావాలని కోరుకుంటున్నావా? వృద్ధి కావాలి నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో వృద్ధి, సక్సెస్ కావాలనుకుంటే నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేయి. హల్లెలూయా. ప్రతిరోజు దివారాత్రములు దేవుని వాక్యమును ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది. హల్లెలూయా. నీవు అన్ని విషయములలో వర్ధిల్లుదు. ప్రియుడా నువ్వు బైబిల్ చదువుతున్న కొలది, ప్రార్థన చేయుచున్న కొలది, ప్రార్థనలో దేవునితో సహవాసములో కొనసాగుతున్న కొలది, ఉపవాసములలో దేవుని సన్నిధిలో కొనసాగుచున్న కొలది నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుదువు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మ ఎప్పుడు వర్ధిల్లుతుంది? పరిశుద్ధాత్మ దేవునితో కలుసుకున్నప్పుడే అది వర్ధిల్లుతుంది. వాక్యముతో కలుసుకున్నప్పుడే అది వర్ధిల్లుతుంది. దేవుని ప్రార్థనలో కలుసుకున్నప్పుడే అది వర్ధిల్లుతుంది. ఎందుకంటే నీ ఆత్మ వర్ధిల్లడానికి అక్కడి నుండే కరెంటు వైర్ ఇవ్వబడింది. హల్లెలూయా. ఎక్కడి నుంచి? దేవుని సన్నిధిలో నుంచే పవర్ అనేది నీకు విడుదల చేయబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి గడుపుతూ ప్రార్థన చేస్తూ, అయ్యా నేను నీ సన్నిధిలో, నీ వాక్యంలో, నీ ధ్యానములో నేను కొనసాగుతాను. ఇన్ ద ప్రాసెస్ యూ మే ఫేస్ డ్రై డేస్. కొన్నిసార్లు నీ యొక్క ప్రార్థనా జీవితంలో నువ్వు కంటిన్యూగా వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, కొన్నిసార్లు నీకు అనుమానం రావచ్చు, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. దేవుడు నా మొరను పైన కనుదృష్టి పెడుతున్నాడా? నీ పైనే కనుదృష్టి పెట్టాడు. దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని నువ్వు అనుకోవచ్చు, అయినా ఆయన పట్టించుకుంటూనే ఉన్నాడు. నేను విడవలేను, ఎడబాయలేను అని చెబుతున్న దేవుని దగ్గరకు వచ్చి నన్ను పట్టించుకుంటున్నావా, నన్ను కనుదృష్టి పెట్టావా నువ్వు ప్రశ్నిస్తే? హల్లెలూయా, హల్లెలూయా. ప్రాబ్లమ్స్ రావా? వస్తాయి. సిచ్యువేషన్స్ రావా? వస్తాయి. కొన్నిసార్లు మరణాలు ఎదురవ్వవా? కుటుంబాలలో ఎదురవుతాయి. లేదు అని చెప్పడం లేదు నేను. అయితే దేవుడు నమ్మదగినవాడు, అన్యాయస్తుడు కాదు. దేవుని ఎదుట దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో జరిగేటువంటి పరిస్థితులలో దేవుడు నన్ను మోసం చేశాడంటావు, దేవుడు నన్ను విడిచిపెట్టాడంటావు, దేవుడు నాకు అన్యాయం చేశాడంటావు, దేవుడు నన్ను పట్టించుకోలేదు అని అంటావు, దేవుడు ప్రాణం తీసుకొని పోయాడు అని కూడా చెబుతావు. అయినా కూడా ఒకటే ధైర్యంగా నేను చెప్పేది, నా ప్రాణం ఇప్పటికిప్పుడు ఇక్కడ తీసుకొని పోయినా ఒకటే మాట నేను చెప్పగలిగేది, చివరి మాట, గాడ్ ఈజ్ గుడ్. హల్లెలూయా. అది ఎవరైనాను సరే ఆ స్థితిలో కలిగిన ఆ శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ పక్కన ఉన్న వాళ్ళు అడుగుతూ ఉండవచ్చు, ఏమని? అయ్యా మీ దేవుడు కాపాడలేడా, తప్పించలేడా? అయ్యా తప్పిస్తే తప్పించని, లేకపోతే తీసుకోపోని. హల్లెలూయా. బాప్తిస్మం ఇచ్చు యోహాను దేవుని నామం నిమిత్తమే, ఇంకా బైబిల్ చెబుతుంది. ఆపాడా ఆయన? సరే పేతురు టైం వచ్చింది, పేతురు మరణ దాని గుండా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, హతసాక్షులగునట్లు ఆపాడా? పౌలు హతసాక్షులగునట్లు వెళ్ళాల్సి వచ్చింది, ఆపాడా? లేకపోతే ఆండ్రూ, లేకపోతే జేకబ్, వీళ్ళందరూ కూడా 11 మంది కూడా, ఒక యోహాను తప్ప ఆయన కూడా ఆ పరిస్థితి గుండా వెళ్ళాడు. వీళ్ళందరూ కూడా హతసాక్షులు అవ్వాల్సి వచ్చింది, ఆపాడా? రంపములతో కోయబడ్డారు, కత్తులతో నరకబడ్డారు,
బల్లెములతో పొడవబడ్డారు. ఆఖరికి ఏసయ్యనే ఒక మాట చెబుతాడనమాట ఆ పరిస్థితులలో. ఇదిగో బరకియా కుమారుడైనటువంటి ఆ వ్యక్తి, ఆ పేరు గుర్తుకు సరిగా లేదు కానీ, బరకియా కుమారుడు దేవుని యొక్క ఆల్టర్ ఎదుట, బలిపీఠం ఎదుట అతన్ని, తన జనులే అతన్ని చంపివేస్తారు. వారి రక్తముతో సహా నేను లెక్క కడతాను అని చెప్పాడు ఆయన. బాప్తిస్మం ఇచ్చే యోహాను వరకు ఎవరెవరైతే ప్రవక్తలు అనేకులను చంపారు, లేకపోతే బైబిల్లో కొంతమంది దేవుని నామం నిమిత్తమే నిలబడినటువంటి వారి కొరకు, హల్లెలూయా, ఆయన పరిస్థితులు ఎదురైనప్పుడు నిలబడాలి. దానియేలుకు అటువంటి పరిస్థితి వచ్చింది. ఆ దానియేలు 6వ అధ్యాయం అందరూ తెరవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొకసారి ధ్యానించండి. చదవడం మాత్రమే కాదు, బైబిల్ చదవాలండి. మనము బైబిల్ చదవాలి. ఇది చర్చిలోనికి వచ్చినప్పుడు కేవలము చూడడం వాక్యము మాత్రమే కాదండి. బైబిల్ చదివితేనే మనకు శక్తి వస్తుంది, బలం వస్తుంది, ధైర్యం వస్తుంది. బైబిల్ నాకు చదువు రాలేదనుకో, నాకు చదువు రాలేదని అంటావా, చర్చిలో వాక్యాలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తెలుగులోనే ఆడియో కూడా ఉంటున్నదండి. అది మీకు ప్రొవైడ్ చేస్తాం త్వరలోనే. అన్నీ కూడా మీ సెల్ ఫోన్లోకో మెమరీ కార్డులోకి కూడా మేము వేసి ఇవ్వగలం. అది పెట్టుకొని మీరు వాక్యం వింటూ ఉండండి. హల్లెలూయా. ఆదికాండం నుంచి తెలుగులోనే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తెలుగులోనే. నేను ఎక్కడైనా బస్సులో వెళ్ళేటప్పుడు, కారులో వెళ్ళేటప్పుడు, లేకపోతే పడుకున్నప్పుడు, లేకపోతే అవి పెట్టుకొని నేను ఎప్పుడు దేవుని వాక్యం వింటూ ఉంటా. ఇర్మియా పెట్టుకొని వింటా, ఏషియా పెట్టుకొని వింటా. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నటువంటి సమయంలో అది మోగుతూనే ఉంటుంది, మన హృదయములలోనికి అది వెళ్తూనే ఉంటుంది. నాకు చదువు రాలేదంటావా, ఈ ఫెసిలిటీ కూడా ఈ దినాలలో దేవుడు మనకు దయచేశాడు. అప్పట్లో అది కూడా లేదు. హల్లెలూయా. ఏదో పనికి మాలిన సీరియళ్ళు, టీవీలు, లేకపోతే పాటలు, షోలు అన్నీ పెట్టుకొని వింటా ఉంటాం, చూస్తూ ఉంటాం. మరి దేవుని వాక్యాన్ని విను. పడుకున్నప్పుడు ఆన్ చేసుకొని ఒక గంట సేపు పెట్టుకొని వింటా ఉండు. హల్లెలూయా. దానియేలు జీవితంలో ఈసారి ఏం జరుగుతుందంటే, ఫస్ట్ టైం విగ్రహాన్ని నిలబెడితే ఈ రాజేమో తెలుసుకున్నాడు. ఈసారి ఏం చేశాడంటే, విగ్రహం వద్దు, ప్రతి ఒక్కరు కూడా ఏంటి అని అంటే వచ్చి నా దగ్గరే. ఏం చేశారంటే, ఈ కుట్ర ఎవరు చేశారంటే దానియేలుకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళే. ఎందుకంటే దానియేలు ఆ రాజు యొక్క సన్నిధిలో చాలా పెద్ద పేరు తెచ్చుకున్నాడు. దానియేలు నమ్మకస్తుడు అని, యథార్థపరుడు అని, హానెస్ట్ పర్సన్ అని, హంబుల్ పర్సన్ అని, అతను మాట అంటే మాటే కానీ ఎప్పుడు కూడా తప్పిపోయేటువంటి వాడు కాదు అని. హల్లెలూయా. అది టెస్టిమోనీ అతనిది. హల్లెలూయా. ఆ టెస్టిమోనీ ఉండడం వల్ల రాజు అతన్ని గణపరచడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే హెచ్చింపు నీకు కలుగుతూ ఉంటుందో, నీకు ఒక సూచన ఏంటో తెలుసా, నీకు శత్రువులు ఎక్కువ అవుతారు. ఏంటి? నిన్ను ద్వేషించే వాళ్ళు ఎక్కువ అవుతారు, నీ మీద రాళ్ళు ఇసిరే వాళ్ళు ఎక్కువ అవుతారు. నీ బంధువులే, నీ స్నేహితులే, నీ పక్కన ఉన్నటువంటి ఇంటి వారే, కొన్నిసార్లు ఇంట్లో ఉండేటువంటి వారే. నువ్వు హెచ్చింపబడుతూ ఉంటే, హల్లెలూయా, ఏం జరుగుతుందో తెలుసా, శాపనార్థాలు పెడుతుంటారు, లేకపోతే వెనకల గోతులు తొక్కుతూ ఉంటారు. అట్లా గోతులు తొక్కేటువంటి వాళ్ళు వీళ్ళే. వాళ్ళు ఏం చేశారంటే ఎలాగైనా సరే దానియేలుని ఇరికించాలా. ఎలాగ ఇరికించాలా? అరే, అకౌంట్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏంటి? అకౌంట్స్ అంతా కూడా, డబ్బు అంతా కూడా క్లియర్గా ఉంటున్నది. ఆ డబ్బును అవినీతి పరుడనో, లంచం తీసుకున్నాడనో, లేకపోతే ఏదో తప్పుడు లెక్క రాశాడనో ఇరికించలేరు, అవకాశం లేదు. ఆయన అంత తెలివిగలిగిన వాడు, అతన్ని దొరకడం అంత తేలిక కాదు. చేసే కదా దొరకడానికి, అది దొరకడంలా. పోనీ రాజుకు వ్యతిరేకంగా, ఇతను వేరే దేశస్థుడు అయినా రాజు ఉన్నత స్థానంలో ఉంచాడు, రాజుకు వ్యతిరేకంగా ఏదైనా కుట్రలు పన్నుతాడా అని అంటే విధేయుడుగా ఉన్నాడు. ఎన్ని మార్గాలు ఎదిగినా కూడా దొరకడంలా దానియేలుని ఇరికించడానికి. హల్లెలూయా. సాతాను కూడా అంతేనండి, సాతాను కూడా అంతే. దేవుని యొక్క చిత్తములో మనం కొనసాగేటప్పుడు ద నెగటివ్ ఫోర్సెస్ ఆఫ్ ద డెవిల్ విల్ వర్క్. ఏం చేయాలో, ఆపడానికి ఏం చేయాలో అర్థం కాక నెగిటివ్ ఫోర్సెస్ అన్నీ, డిమానిక్ నెగిటివ్ ఫోర్సెస్ అన్నీ కూడా లేనిపోని సూచనలు కూడా మనకు కలగజేస్తాయి, లేనిపోని ఆటంకాలు మనకు కలగజేస్తాయి, లేనిపోని అడ్డంకులు, ఇరుకులు, ఇబ్బందులు దేవుని చిత్తమును ఆపడానికి, ఎదుగుదలను ఆపడానికి, గ్రోత్ను, సక్సెస్ను ఆపడానికి రకరకాలైనటువంటి పరిస్థితులు, లేనిపోని శోధనలు అన్నింటినీ తీసుకొని వస్తాయి. జ్ఞానముతో సాతాను తంత్రములను, పౌలు అంటున్నాడు కదా, సాతాను తంత్రములను ఎరిగేటువంటి వారిగా దేవుడు మనకు జ్ఞానం ఇయ్యునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను వెలుగుదూత వేషము ధరించుకొని వచ్చి మళ్ళీ శోధనలు చేసేటువంటి వాడు. జాగ్రత్త పడాలి మనము. సో ఎలాగైనా సరే దానియేలుని ఇరికించాలంటే ఏం చేయాలి?
దానియేలుకున్నటువంటి బలము బలహీనత ఏంటంటే దేవుడే బలము, తన దేవుడే తన బలము. ఆయన పూజించకపోతే, ఆయన ఆరాధించకపోతే ఆయన ఉండలేడు, బతకలేడు, అన్నం కూడా తినలేడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేద్దామనంటే మనం ఒక కొత్త రూల్, కొత్త గెజిట్ ఆర్డర్, కొత్త చట్టం, ఏంటది? కొత్త చట్టం తీసుకొని వద్దాం. రాజ్యాంగంలో కొత్త చట్టం తీసుకొని వస్తాం. ఏంటి అని అంటే, ఒక నెల రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా, దేశంలో ఉన్న ఒక్కరు కూడా మన రాజుకు లోబడాలి, మన రాజు దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేయాలి. ఏం చేయాలండి? విన్నపాలు. అయ్యా రాజుగారు, నాకు ఈ కష్టం ఉంది, రాజుగారు నాకు ఈ అనారోగ్యం ఉంది, రాజుగారు నాకు ఈ సమస్య ఉంది అని దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. రాజుగారు ఉంటారు, రాజుగారి దగ్గర కొలువులోనికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా రాజుకే ప్రార్థన చేయాలి, రాజుకే చేతులెత్తి నమస్కరించాల, రాజు దగ్గరే చాచాల, రాజునే దేవునిగా భావించాల. ఎవరు కూడా ఏ దేవునికి కూడా ప్రార్థన చెయ్యకూడదు. హల్లెలూయా. వింటున్నారా? బైబిల్ చెబుతున్నది, రాబోయే దినములు, శ్రమల కాలములలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. హల్లెలూయా. చర్చికి వెళ్ళకూడదు, రూల్స్ రాబోయేటివి. నువ్వు క్రైస్తవ సర్టిఫికెట్ ఉంటేనే చర్చికి పోవాలి. ఏంటి? క్రైస్తవ సర్టిఫికేట్ ఉంటేనే నువ్వు చర్చికి పోవాలా. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్లు ఉంటే నువ్వు క్రైస్తవ బీసీసీ క్రిస్టియన్ అయితే, ఓసీ క్రిస్టియన్ అయితే వెళ్ళొచ్చు. హల్లెలూయా. అప్పుడే నిజమైన విశ్వాసం బయటకు వస్తుందండి. ఓయ్ హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడే నిజమైన విశ్వాసం బయటకు వచ్చేది. ఆ టైంలో నీకు అనుకూలతలు ఉంటాయి. మార్చుకుంటావా క్రిస్టియన్గా? మార్చుకుంటానంటే మార్చేసుకో, రావచ్చు. అయితే నాకు రిజర్వేషన్లు వెళ్ళిపోతాయి, నాకు స్కీమ్స్ వెళ్ళిపోతాయి, నాకు మనీ వెళ్ళిపోతుంది, మాకు ఇవి వెళ్ళిపోతాయి, అవి వెళ్ళిపోతాయి అనుకున్నావా? హల్లెలూయా. పరలోకంలోనికి వెళ్ళడానికి సర్టిఫికేట్ ఉంటుంది నీకు. హల్లెలూయా. ఏముండదు పరలోకంలోకి వెళ్ళడానికి నీకు. హల్లెలూయా. అలాగొచ్చింది దానియేలు దగ్గరికి పరిస్థితులు అట్లా కలుగజేశారు. ఎందుకంటే దానియేలు ఈ విషయంలో తప్ప మనం ఏ విషయంలో దానియేలుని, అందుకనే సాతాను ఎప్పుడు కూడా చూడండి దేవుని విషయంలోనే ఎక్కువ శోధనలు తీసుకొని వస్తాడండి. దేవుని పూజించడం మనకి ఇష్టం లేదు, దేవునికి లోపడడం మనకి ఇష్టం లేదు. ఆఖరికి యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చాడు. ఏం చేశాడో తెలుసా? ఇదిగో ఒక్కసారి నాకు లోబడు, ఒక్కసారి నాకు సాగిలపడు. ఎవరితో? యేసు ప్రభుతో. ఆయన ఏమంటున్నాడు? వాడు సాతాను ఏమంటున్నాడు? ఒక్కసారి. హల్లెలూయా. అంటే నీ దేవునిని నీవు ధిక్కరించేసేయి, నువ్వు దేవునికి లోబడదు, నాకు ఒక్కసారి సాగిలపడు చాలు, అంతే. నా కోరిక, వాని చిరకాల కోరిక అది. చిరకాల వాడు నరకంలో పడినా కూడా ఆ కోరిక వానికి సావదు. హల్లెలూయా. అంతే. కొన్ని అది 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 ఏదో ఇంకా చెప్పలేము ఆ మాటలు అనమాట. ఎప్పుడైనా సామెత ఒకటి, పుట్టుకతో వచ్చిండేది పుల్లలతో పెట్టినా పోదురా అని. అట్లా వాడు నరకంలో పడినా కూడా వాని ఆశ చావదు. ఇంకా వాడు నరకానికి వెళ్ళలేదు. అందరూ నరకంలో ఉన్నారనుకుంటున్నాడు, వాడు నరకానికి వెళ్ళలేదు. ఇంకా ఆడికి పోవడానికి భయపడేవాడు వాడు అప్పుడే ఎక్కడ పోయాడు? వాడు మనతో పాటే గాల్లో తిరుగుతున్నాడు అక్కడ, గాలి వేదవా. హల్లెలూయా. అయితే గమనించండి ఏంటంటే దానియేలు యొక్క జీవితంలో ఆ శోధన రాగా, ఆ రూల్, ఆ చట్టం తీసుకొని రాగా ఏం చేశాడంటే, ఆయన మళ్ళీ చక్కగా వెళ్ళి తన ఇంట్లోకి వెళ్ళి, రాజుగారి ఆజ్ఞ వచ్చింది కదా, ఐ ఫీల్ రాజుగారి బంగళా ఎటువైపు ఉందో తెలియదు కానీ దేవుని యొక్క మందిరము యెరూషలేము వైపున తన చేతులు పైకెత్తి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాడు. ఐ డోంట్ కేర్ యు రాజా, నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు. ఇంట్లో ప్రార్థన చేసుకొని కిటికీలు తెరిచి, మరి ఎలాగా? ఎవరైనా ఇప్పుడు చాలాసార్లు అండి మనం ప్రార్థనలకు పోయినప్పుడు కిటికీలు మూసేయండి, సౌండ్లు వస్తాయి, అపార్ట్మెంట్ లేకపోతే ఇంకొకటి అని అంటుంటారు. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. కిటికీలు తెరిచేసి తను చేసేది గోప్యంగా కాకోకుండా ఓపెన్గా, నా విశ్వాసాన్ని నేను చంపుకోను, నేను ఎంత మాత్రమో కూడా అపవాది కార్యములకు లోబడను అని తన యొక్క విశ్వాసాన్ని బయలుపరచడం, ప్రార్థన చేసుకోవడం. వాళ్ళు చూస్తున్నారు. ఆ పక్కన వేరే అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా, వేరే భవనాలు ఉన్నాయి అక్కడ నుంచి వాళ్ళు కూడా దగ్గర పెట్టుకొని కూర్చున్నాడా, ప్రార్థన చేస్తున్నాడా. వెంటనే ఎప్పుడైతే ఆయన మోకాళ్ళ మీద కూర్చోగానే వెంటనే అందరూ గుంపులుగా వచ్చేసారు. ఎలాగా? రాజు దగ్గరికి వెళ్ళి పట్టుకోలే, రాజు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయలే, ఫస్ట్ రెడీ హ్యాండెడ్గా పట్టుకొని వచ్చారు.
ఎలాగా? రెడీ హ్యాండెడ్గా అతను కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టుకోవడానికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క విరోధులు లేకపోతే దేవుని నామం నిమిత్తం నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారి ఎదుటనే నీ విశ్వాసం కనపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఓపెన్గా హల్లెలూయా. తర్వాత అతన్ని తీసుకొని వెళ్ళి రాజు దగ్గర నిలబెడితే, ఏమయ్యా దానియేలు, చేశావా? చేశానయ్యా. రాజుకి టెన్షన్ ఎత్తుకునింది. రాజు బాధపడుతున్నాడు. షాక్ తగిలింది రాజుకి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటున్నటువంటి మినిస్టర్స్ అందరిలోనూ ఇతనంటేనే ఇష్టం, ఇతనంటేనే ప్రియము, ఇతన్నే ఎక్కువ గౌరవించి గణపరిచి హెచ్చించాడు. ఇతని యొక్క సలహాలను తీసుకునేటువంటి వాడు, ముఖ్యమైన సలహాదారుడు. ఎంతగానో ఇతన్ని హెచ్చించాడు, ఇతన్ని అభిమానించాడు, ఇతన్ని ప్రేమించాడు రాజు. వెంటనే ఈయన షాక్ నొంది రాజు. ఏం చేశాడంటే, ఏం చేయాలో అర్థంగాక తనే చట్టాన్ని రూపించాడు. తనకు వాళ్ళ రాజ్యంలో ఉంటున్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఒక్కసారి రాజముద్ర పడిన తర్వాత ఆ చట్టాన్ని మార్చగలిగినటువంటి శక్తి ఆ రాజుకు కూడా లేనటువంటి పరిస్థితులు. అర్థమైందా అండి? అక్కడ రూల్స్ అలాగున్నాయి. ఏ విధమైనటువంటి చట్టంలో ఉన్న లూప్ హోల్ ఏదైనా, చట్టంలో ఉన్న ఇంకొక సెక్షన్ ఏదైనా, చట్టంలో ఉంటున్నటువంటి ఇంకొక మార్గం ఏదైనా దానియేలును కాపాడుతుందేమో అని ఎంతగానో ప్రయత్నించినాడు ఆయన. ప్రయత్నించి ఆఖరికి అక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా, రాజా నువ్వు ఈ విధంగా ప్రయత్నించడం తప్పు చేయకూడదు అని బలవంత పెట్టడం మొదలు పెట్టడంతో మనసు చంపుకొని హల్లెలూయా అతన్ని మరణానికి ఆజ్ఞాపించాడు. తీసుకొని వెళ్ళి అతన్ని ఆ సింహాల గుహలోనికి వేశారు. అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటో తెలుసా అండి? శత్రువులందరూ వెళ్ళి ఆ రోజు రాత్రి పార్టీ చేసుకుంటున్నారు. ఆ రోజు రాత్రంతా రాజు ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. ఏం చేశాడు? బహుదుఃఖంతో ఉన్నాడు ఆయన, బాధతో ఉన్నాడు. నేను విధించినటువంటి ఈ నియమము ఇతన్నే బలిగొంటున్నదా అనే బాధతో ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆల్ నైట్ ప్రేయర్ ఆయన చేస్తున్నాడు. హల్లెలూయా. సింహాల బోనులో హల్లెలూయా ఆల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్. ఫాస్టింగ్ ప్రేయర్ సింహాలు చేస్తున్నాయి. ఏం జరుగుతున్నది? హల్లెలూయా. ఫాస్టింగ్ ప్రేయర్ ఎవరు చేస్తున్నారు? సింహాలు చేస్తున్నాయి. ఆల్ నైట్ ప్రేయర్ నిద్రపోకుండా ఎవరు చేస్తున్నాడు? రాజు చేస్తున్నాడు. ఆల్ నైట్ ఫీస్టింగ్ ఎవరు చేస్తున్నారు? శత్రువులు చేస్తున్నారు. హల్లెలూయా. ఉదయం అయ్యింది. రాజు ఉదయము పెందలక్కడనే లేచి రాజు, దానియేలు అంటే ఇంకా చనిపోయి ఉంటాడు. సింహాల చేతిలో అది దొరికితే ఏముందండి? దెబ్బకు లాగేవా? సింహాల గుహ అంటే ఎన్నో ఉన్నాయి, అక్కడ చాలా ఉన్నాయి. సో ఆ గుహలో ఉంటున్నటువంటి దానియేలు దగ్గరికి వెళ్ళి దానియేలు నువ్వు పూజించుచున్న దేవుడు నిన్ను కాపాడా? హల్లెలూయా కాపాడా? ఏమండి, సో మెనీ టైమ్స్ నాకు చాలామంది ప్రశ్నిస్తారనమాట, ఎందుకు దేవుడు చివరి వరకు, ఎందుకు దేవుడు మధ్యలోనే ఆపేయడు, ఎందుకు దేవుడు దాన్ని జరగకోకుండా ఆపేయచ్చు కదా ఆ సమస్యను అని మనం చాలాసార్లు అంటాం. నాట్ లైక్ దట్. బైబిల్ అంతటిలో కూడా చివరి క్షణములలోనే చాలాసార్లు దేవుడు అద్భుతాలు చేసినవాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇంతగా ధైర్యం పొందుకోవడానికి, పరిస్థితులలోనికి రావడానికి, ఆ పరిస్థితులలో దానియేలు మాత్రమే హ్యాపీగా ఒక మూల కూర్చొని ఉంటాడు, అంతసేపు లేకపోతే ఇంకా మనము ఊహించుకోగలిగితే ఆయన పడుకున్నప్పుడు రాయి ఏమన్నా అతని తలకేమన్నా సరిపోకపోతే ఒక సింహాన్ని ఇలాగా పిలిచి, రా ఇలా కొంచెంసేపు పడుకుందురా అని చెప్పి కూర్చోబెట్టుకొని దాని కడుపు మీద కూడా నిద్రపోయి ఉండొచ్చు. మనం ఊహించుకోవచ్చు. బైబిల్లో అయితే రాయబడలేదు, చెబుతున్నానండి నేను. అంతే కదా. హల్లెలూయా. దేవుని నామమునకు అవి లోబడ్డాయి. హల్లెలూయా. వెంటనే రాజు ఉదయం వచ్చి దానియేలు దగ్గరకు వచ్చి అడిగిన తర్వాత, దానియేలు, అయ్యా నేను బ్రతికే ఉన్నాను, నా దేవుడు నన్ను కాపాడాడు, రాజా నీవు చిరంజీవి వగుదువుగాక. హల్లెలూయా. ఆనందానికి హద్దులు లేవండి రాజుకి.
హల్లెలూయా. ఆనందానికి హద్దులు లేవు. రాజుకి ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప కార్యములు. హల్లెలూయా. వెంటనే అతన్ని బయటకు తీసుకొని రాగానే ఆ సింహాల అరుపులు విన్నాడు ఆయన. దాడికి ఆకలి అవుతుందని అర్థమైపోయింది ఆయనకి. ఏమైంది? వాడికి ఆకలి అవుతుందని ఆయనకు అర్థమైపోయింది. వెంటనే ఎవరైతే ఆ రూల్ పాస్ చేసి ఇతని మీద కుట్ర పన్నారో తెలిసిపోయింది రాజుకి. రండి 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 పిలుచుకురండి. రాత్రి ఒకరిని వదిలిపెట్టారు, ఇప్పుడు గుంపునే. ఏంటి, ఒక్కరితోనే సరిపోవాల్సింది తినంటే మీరు తినలేదు కాబట్టి ఈ రోజంతా మీకు పండగ అని చెప్పి ఆ రోజంతా వాటికి ఉపవాసము తర్వాత మంచి పార్టీ దేవుడిచ్చాడు. హల్లెలూయా. శత్రువులు నీ మీద ఎంత పైకి ఎగిరినా కూడా వారి స్వమాంసము వారు తినునట్లు చేసేటువంటి దేవుడు. వారు తీసిన గుంతలో వారే పడేటట్లు, లోతైన గుంతలో పడేటట్లు, వారు తలంచిన కీడు వారి నెత్తి మీదికే వచ్చేటట్లు చేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నాట్ ఈజీ విత్ ద లార్డ్. దేవుని యొక్క పిల్లలతో ఎవరు కూడా గేమ్స్ ఆడకూడదు. మొదటిలో వారు ఓడిపోయినట్లే ఉంటుంది, అణచివేయబడినట్లే ఉంటుంది, తొక్కివేయబడినట్లే ఉంటుంది. అయితే చివరికి వచ్చేసరికి కిరీటమును దేవుడు వారి తలల మీద ఉంచగలిగిన వాడు. హల్లెలూయా. నాట్ ఈజీ విత్ ద లార్డ్. ఆయన బిడ్డలతో చెలగాటం ఆడితే ఊరికే ఉంటాడండి మన దేవుడు. హల్లెలూయా. ఎవరు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ నా అనుకున్నవారు కానీ అందరు ఎవరైనా తన బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడితేనే ఇష్టపడినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఏదైనా చెడు కార్యములు జరిగించాలని నువ్వు ప్రయత్నిస్తున్నట్లయితే, ఎవరైనా నీకు జరిగించాలని ప్రయత్నిస్తున్నట్లయితే ఊరికినే వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. హల్లెలూయా. సమ్ టైమ్స్ వి స్పీక్ కర్స్. చెడు మాటలు మనం పలుకుతాం, శాపపు మాటలు పలుకుతాం, మనకు మనమే పలుకుంటాం కొన్నిసార్లు. ఎలాగా? మనకు మనమే. పరిస్థితులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు దగ్గరికి వెళ్దాం. మొదటి సమూయేలు 30వ అధ్యాయం అండి. 30వ అధ్యాయంలో ఏంటంటే దావీదు సిక్లగు అనేటువంటి చోటు ఉంటాడు. అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే ఏం చేస్తాడంటే, వేరే చోట యుద్ధం జరుగుతూ ఉంటే మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో తన యొక్క సైన్యంతో కలిసి వేరే చోట యుద్ధానికి వెళ్తాడు. సిక్లగు అనే ప్రాంతంలో ఉంటాడు. ఇంకా తను రాజుగా కాలేదు. ఇశ్రాయేలు మీద కానీ యూదా మీద కానీ తను రాజుగా కాలేదు. తనకి రాజ్యం ఇవ్వబడలేదు. ఇంకా వేరే శత్రురాజుల దగ్గర తలదాచుకుంటూ ఒక ఊరు ఇస్తే, సిక్లగు అనే ఊరు ఇస్తే ఆ ఊరిలో తలదాచుకుంటూ ఆ రాజుకు సహకరిస్తూ ఉండేటువంటి వాడు. శత్రురాజులే వాళ్ళు కూడా. అయితే ఇతన్ని పక్కన పెట్టుకుంటే బలం మనకు అని చెప్పి పెడితే వాళ్ళకి యుద్ధం వస్తుంది. వాళ్ళకి యుద్ధం రాగానే ఏం చేస్తారంటే ఇతన్ని పిలిపిస్తారు, యుద్ధానికి పోదాం రా అని చెప్పి. అయితే ఇతని మీద నమ్మకం లేక ఇతన్ని మళ్ళీ వెనక్కి పంపించేస్తారు. సో వీళ్ళు ఆ యుద్ధానికి పోయి మళ్ళీ వెనక్కి వచ్చే లోపల ఏమవుతుందంటే, ఇక్కడ ఉంటున్నటువంటి వారి భార్యలను, వారి పిల్లలను, వారి యొక్క సామాగ్రిని, వారి యొక్క గోవులను, మేకలను అంతటినీ కూడా ఏం చేస్తారంటే శత్రువులు వీరిని క్యాప్చర్ చేసుకొని బానిసలలాగా పట్టుకొని దోచుకొని వాళ్ళందరినీ కూడా కట్టుకొని వెళ్ళిపోతారు. కాళ్ళకు చేతులకు సంఖ్యలు కట్టేసి తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకొని వెళ్ళిన తర్వాత దావీదు అతని యొక్క సైన్యము ఆ ఊరికి సిక్లగు అనేటువంటి ఊరికి వచ్చి చూడగా మొత్తం అంతా నాశనం చేయబడి ఉంటుంది. దావీదు భార్యల్ని, సైనికుల భార్యల్ని, పిల్లల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోతారు. ఆ టైంలో 30వ అధ్యాయం 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదు చాలా బాధపడ్డాడు, మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి, ఏమున్నదండి? ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. హల్లెలూయా. ఏం జరిగింది? ప్రాణము విసికినందున ఏం చేస్తున్నారు వాళ్ళు? దావీదు మీదికి గట్టిగా చెప్పాలా, ఏం చేయడానికి వచ్చారు? మనమైతే ఏం చేస్తామో తెలుసా? మన మాటలనే స్టోన్స్, ముత్యాలు, వజ్రాలు, రాళ్ళు తీసుకొని దేవుని మీదకి సుడతాం మనమైతే. ఎక్కడ? మనం కూడా ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు, ఒత్తిడి వచ్చినప్పుడు, ప్రార్థనకు జవాబు రాకుండా ఉన్నప్పుడు, ఏం దేవుడు ఏమోలేమో, ఎంత ప్రార్థన చేసినా ఇంతే, అద్భుతమే జరగడం లేదు, నష్టమే జరుగుతూ ఉంది, ఆలస్యమే అవుతూ ఉంది, విడుదలే రావట్లేదు. దేవునికి ప్రార్థన చేసి ఏం ప్రయోజనము? హల్లెలూయా. ఏం ఉపయోగము? ఇది ఏమో హల్లెలూయా అనలేదా? మీరు అన్నారా? అనలేదా?
అయ్యో మనమే కాదు, గొప్ప గొప్ప వాళ్ళు అందరూ అన్నారు ఆ మాటలు, మామూలుగా లేదు దేవుణ్ణి. బైబిల్లో కొన్ని సందర్భాలు తీసుకొని వెళ్తానండి. కొన్ని సందర్భాల్లో దే ఆర్ స్పీకింగ్ కర్స్, శాపం పలికారు. ఎవరనంటే యోబు 10వ అధ్యాయం 18వ వచనం. యోబు 10వ అధ్యాయం 18 కలిగినటువంటి వేదనను బట్టి, గర్భములో నుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి, అప్పుడే ఎవరు నన్ను చూడకుండా నేను ప్రాణం విడిచి ఉండిన మేలు. ఎవరు? దానియేలు. ఏమంటున్నాడు ఆయన? గర్భములో నుండి నువ్వు నన్నేలా విడిపించిదివి. అయ్యా నన్ను ఎందుకు పుట్టించావు అనలేదా మనం? భూమి మీదకి రాకోకుండా గర్భంలో ఉన్నప్పుడే మమ్మల్ని లేపేసింటే, తీసుకొని పోయింటే ఈ కష్టమంతా ఉండేది కాదు. యాల నన్ను ఈ భూమి మీద. ఎవరు? యోబు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఏలియా. మొదటి రాజులు 19వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజులు 19వ అధ్యాయం 4వ వచనంలో ఏలియా తను చెబుతున్నటువంటి మాటలు ఏంటనంటే, తనని అహబు అలాగే యజబేల్ అనేటువంటి రాణి ఇద్దరు చంపడానికి తరుముతూ ఉంటే అంతవరకు దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు, అంతవరకు పోషించుకుంటూ వచ్చాడు, అంతవరకు దేవుడు అన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఏమీ కాలేదు ఆయనకి. అయితే రేపటి లోపల చంపేశాను అని రాని ఆమె నిర్ణయం తీసుకొని తను వెతికిస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ పోతూ ఒక చోటుకి వెళ్ళిన తర్వాత తాను ఒక దిన ప్రయాణము, 19వ అధ్యాయం మొదటి రాజులు 19వ అధ్యాయం 4వ వచనం, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేశాను. ఏమన్నాడు ఆయన? హల్లెలూయా. ఎవరో తెలుసా ఈయన? ఆకాశము నుండి అగ్నిని దింపినవాడు. ఎక్కడి నుంచి? ఆకాశము నుండి అగ్నిని దింపినటువంటి వాడు. సైన్యంలో ఉన్నటువంటి వారు దెబ్బకు చనిపోయారు. అతను చూస్తేనే భయం, దడ, వణుకు. ఏమాత్రం కూడా ఎవరు ఆయన నిలబడలేరు. అంత మాత్రమే కాదు, ఈయనతో పాటు సరిగా నడవగలిగిన వారు కూడా ఎవరు లేరు. దొరకడు ఎవరికి కూడా. ఒకరోజు ఈ ఊరిలో ఉంటే బైబిల్ చెబుతున్నది ఆయనను అసెన్షన్ లేకపోతే అతను ఎత్తబడేటువంటి రోజున ఆయన దాదాపుగా 70 మైళ్ళు 50 మైళ్ళు దాదాపుగా 90 కిలోమీటర్లు, బైబిల్లో 90 కిలోమీటర్లు ఒక్క రోజులో నడిచాడు. హల్లెలూయా. దట్ మచ్ ఆఫ్ పవర్, దట్ మచ్ ఆఫ్ గ్రేస్. ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగించాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యములు. కానీ ఒకానొక రోజున ఒకానొక శ్రమలో ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నన్ను తీసుకుపోదేవా, తీసుకో. హల్లెలూయా. ఏంటండి? చచ్చిపోతే బాగుండదేవా, నన్ను తీసుకో. హల్లెలూయా. మనతో పాటు చాలామంది ఉన్నారులేండి, ఏం బాధపడదు. హల్లెలూయా. ఇంకొక ఆయన ఉన్నాడు అనమాట. ఈయన ఎట్లాంటి వాడంటే, కీడు జరగడం లేదని దేవుడు చెప్పినటువంటి మాట దేవుడే జరిగించడం లేదని, దేవుడే ఆ యొక్క శాపమును, నష్టాన్ని ఆపాడని బాధపడుతూ నన్ను చంపేయని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు ఈయన. ఎవరైనా? యోనా. నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తాను, అయితే చివరి అవకాశం ఇస్తాను యోనా, వాళ్ళు మారు మనసు పొందితే వాళ్ళకు కనీసం ఒక్కసారి నేను కనికరం చూపుతాను అని చెప్తాడు. యోనా ఆలోచన ఏంటి అని అంటే, దేవుడు ఎలాగైతే నేను చెప్పకపోతే వాళ్ళని చంపేస్తాడు కదా అని చెప్పి తూర్పున యోనా ఉంటే పడమటికి ప్రయాణం అయితే మళ్ళీ సబ్మెరీన్ పెట్టాడు దేవుడు. సబ్మెరీన్ అంటే చేప కడుపులోని పెట్టి పంపించి ఏం చేశాడు ఆయన? చేప కడుపులోనికి పెట్టి, హల్లెలూయా, పెట్టి పంపించాడు. పెట్టి ఆడికి వెళ్ళిన తర్వాత బాగా దేవుడు ప్రయాణం చేసి చెప్పమంటే దాదాపుగా మొత్తం 120,000 మంది జనాంగం ఉన్నటువంటి ఊర్లో ఆయన ప్రయాణం చేసి చెప్పగా అందరూ భయపడి రొమ్ము కొట్టుకొనొచ్చు, వస్త్రములు చింపుకొనొచ్చు, బూడిద పోసుకొనొచ్చు, లేకపోతే ఆ వస్త్రములు మార్చుకొని రాజు ఎదుట నుంచి జంతువులు, పిల్లలు అందరూ కూడా దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగిన తర్వాత మరుసటి రోజు ఆ యొక్క నాశనం వస్తుందంటే యోనా ఆ ఊర్లో నుంచి బయటికి వెళ్ళి ఒక కొండ ఎక్కి, ఆ దగ్గరలో ఉంటున్న కొండ ఎక్కి ఏం జరుగుతుందా లేదా, వస్తుందా రాదా అని చూస్తూ ఉన్నాడు. మరుసటి రోజు వచ్చింది, రాలా. ఇంకొంతసేపు అయిన తర్వాత దేవుడు చేస్తాడేమో చూస్తూనే ఉన్నాడు, రాలా. హల్లెలూయా. ఆ రాత్రి పడుకున్నాడు. ఆ రాత్రి పడుకోగానే ఏమైనదంటే మామూలుగా పందిరి వేసుకున్నాడు, 4 కట్లు కట్టి ఏదో పందిరి వేసుకున్నాడు. వెంటనే దేవుడు ఒక సొర చెట్టును మొలిపించి దాని చుట్టూ పందిరి ఆ రోజు రాత్రిలోనే అది ఎదిగేటట్టు చేశాడు. హల్లెలూయా. మళ్ళీ ఏం చేశాడంటే దేవుడు వెంటనే ఆ సొర చెట్టు పెద్ద వేడిగాలి అది ఎండిపోయేటట్లు పురుగును పంపించి దాని వేర్లను కొరికి అది ఎండిపోయేటట్లు చేసి ఆ తర్వాత వేడిగాలి వీయగా వడగాలి తగలగా అప్పుడు ఏమంటున్నాడంటే దేవునితో ఆయన,
4వ అధ్యాయం యోనా 4వ అధ్యాయం 8వ వచనంలో, మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పుగాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. హల్లెలూయా. ఏంటి? చచ్చిపోతే బాగుండు ప్రభా, నువ్వు చెప్పిండే మాట చేయలేదు. హల్లెలూయా. హౌ? బికాజ్ ఆఫ్ ద ఫ్రస్ట్రేషన్స్. లైఫ్లో మన జీవితములలో కలుగుతున్నటువంటి ఫ్రస్ట్రేషన్ వల్ల, విసుగు వల్ల, ఇతరులు చెప్పినటువంటి మాటలను చేయకపోవడం వలన, లేకపోతే తల్లిదండ్రుల విషయంలో పిల్లలు కావచ్చు, పిల్లల విషయంలో తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే మన నోటి మాటల ద్వారా మన వారినే మనము శపించేది, మనల్ని మనము శపించుకునేది. కర్స్ ఈజ్ నాట్ గివెన్ త్రూ యువర్ మౌత్ టు స్పీక్ విత్ ద పీపుల్. ఆ యొక్క శాపము నీ నోటి ద్వారా మనుషులను లేకపోతే పరిస్థితులు, లేకపోతే వీరిని, దేవుని యొక్క బిడ్డలను శపించడానికి దేవుడు నీకు నోరివ్వలేదు. హల్లెలూయా. అయితే శపించడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. శాపము నీ నోట నుండి పలకడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. అయితే దేవుని బిడ్డలను శపించడానికి కాదు. దేవుని బిడ్డలను శపించావా, దేవుడు ఊరికనే ఉండడు. హల్లెలూయా. అయితే శాపము నువ్వు పలకవచ్చు, శాపము నువ్వు పలకాలి. ప్రతిరోజు కూడా శాపము పలకాలి. ఎవరి మీద పలకాలో తెలుసా? నీ మీద ఉన్న రోగం మీద శాపం పలకాలి, నీ మీద ఉన్న అప్పుల మీద శాపము పలకాలి, నీ జీవితంలో ఉన్న సమస్యల మీద శాపము పలకాలి. యేసు నామమున నా జీవితంలో ఉన్న అప్పు నాశనం అయిపోవదువుగాక, వేర్లతో సహా పెగిలింపబడి సముద్రములో ముంచబడదువుగాక, అగ్ని చేత కాల్చబడదువుగాక, అనారోగ్యమైన శరీరమును విడిచి వెళ్ళిపోవదువుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేనిని? సాతాను యొక్క దూతలను బంధించుచు, సాతాను యొక్క క్రియలను నాశనము చేయొచ్చు. ఈ విధముగా శాపపు మాటలు పలకడానికి దేవుడు అధికారం ఇచ్చాడే కానీ దేవుని బిడ్డలకు, తన వారిని, బిడ్డలను, అన్నదమ్ములను, అకజెండలను, ఆఖరికి శత్రువులను కూడా శపించడానికి దేవుడు అధికారం ఇయ్యలేదు. నీ శత్రువులను ప్రేమించుడి, నీ శత్రువులను దీవించుడి అని చెప్పినటువంటి మహాదేవుడు మన దేవుడు. హల్లెలూయా. శత్రువులనే హల్లెలూయా దీవించుడి అని చెబుతున్నటువంటి దేవుడు, శత్రువులు ఏంటి? వాళ్ళు మారుమనస్సు పొందాలని దీవించు, వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోవాలని, బుద్ధి రావాలని దీవించు, ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. నాశనం అయిపోవాలని మాత్రం ఎప్పుడు కూడా శపించవద్దు. అయితే వారు, నీ శత్రువులు నీ మీద ఎక్కువ పెట్టినటువంటి బాణములు, నీ మీద ఎక్కువ పెట్టినటువంటి అస్త్రాలు, నీ మీద వేసినటువంటి కేసులు, నీ మీద వేసినటువంటి తీసుకొని వచ్చినటువంటి కొల్యూషన్స్, సమస్యలు, ఇరుకులు, అవన్నీ నాశనం అయిపోవాలని ప్రకటించు. శాపమును పలుకు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో యేసయ్య మార్కు సువార్త 11వ అధ్యాయం 14వ వచనంలో, అందుకైన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. అది ఆయన శిష్యులు వినిరి. అక్కడ యేసయ్య ఒక మార్గంలో వెళ్తూ ఉంటే ఆయనకు ఆకలి అయింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి, దాంట్లో ఫలాలు ఏమైనా ఉన్నాయని చూశాడు. దాంట్లో ఫలాలు లేవు. అది సో ఇట్స్ ఎ వెరీ డీప్ స్టోరీ, అది అంత అవసరం లేదు. అయితే ఎప్పుడైతే అది ఫలములు ఫలింపలేదో యేసయ్య తన నోట నుండి శాపం పలికాడు. ఏం పలికాడు ఆయన? జీవం పలికాడా? మరణమే పలికాడు ఆయన. హల్లెలూయా. మరణం పలికాడు. అలాగనే నీకు కూడా దేవుని బిడ్డగా నీకు అధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. మీకు వివరిస్తాను చూడండి. ఒక 2 నిమిషాలు నేను వివరిస్తాను, ఎక్కువ వివరించను. ఒక అధికారి, లేకపోతే పోలీస్, సిఐ, లేకపోతే డిఎస్పి, ఎస్పీ, లేకపోతే కలెక్టర్. సో వారు అధికారాన్ని ఎలాగా చూపిస్తారండి? అధికారాన్ని ఎలాగా వాళ్ళు చూపిస్తారు? అధికారాన్ని ఏ విధముగా వాళ్ళు 10 మందికి చూపించగలరు? వారికి అంత అధికారం ఉన్నదని 10 మందికి ఎలాగ చూపించగలరు? చెప్పండి. ఏంటి? గట్టిగా చెప్పాలి. వినపడడం లేదు. మాటలు ఏం చెప్తారు? సార్ డిఎస్పి గారు మీరు ఈ పని చేయండి, సార్ ఎస్పీ గారు మీరు ఈ పని చేయండి. ఎవరు? కలెక్టర్. ఎస్పీ ఏం చేస్తాడు? డిఎస్పీకి చెప్తాడు. డిఎస్పీ ఏం చేస్తాడు? సిఐకి చెప్తాడు. సిఐ ఏం చేస్తాడు? ఎస్ఐకి చెప్తాడు. ఎస్ఐ ఏం చేస్తాడు? కానిస్టేబుల్కి చెప్తారు. హల్లెలూయా. ఎలాగ చెప్తారు వాళ్ళు? నోటి మాటల ద్వారా. ఎలాగ చెప్తారు? హల్లెలూయా. ఎలాగ చెప్తారు వాళ్ళు? నోటి మాటల ద్వారా. అందుకనే బైబిల్లో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, యేసయ్య ఆయన మార్గంలో వెళ్తూ ఉంటే ఆడ ఏం జరుగుతుందంటే, శతాధిపతి ఒక ఆయన వచ్చి తన యొక్క ఇంటిలో దాసుడు రోగి అయి ఉన్నాడు. అయితే యేసయ్య దగ్గరికి తన మనుషులను
సమాజ మందిరంలో కొద్ది మందిని పంపించి, అయ్యా నాకు ఆయన గురించి తెలుసు, ఆయన నేను నమ్ముతున్నాను, ఆయన పిలుచుకొని వచ్చి ఒకసారి నా ఇంట్లోకి పిలుచుకొని వచ్చి అతనితో ప్రార్థన చేస్తే నా దాసుడు బ్రతుకుతాడు అని అనగానే ఆయన శిష్యులు కొద్దిమంది అందరూ కలుసుకొని రికమెండేషన్ చేసి ఆయన దగ్గరికి పిలుచుకొని వెళ్తుంటారు, అధికారి దగ్గరికి. అధికారి వెంటనే ఆయన ఇంటిలోనికి రాకముందే బయటకు వచ్చేసి ఆ అధికారి యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నాకు తెలుసు అధికారం అంటే ఏంటో, నేను ఒక మాట చెబితే ప్రతి ఒక్కడు వింటాడు, నేను పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చును. ఇట్ ఈజ్ ఫిజికల్ అథారిటీ, కంటికి కనబడేటువంటి అధికారం. హల్లెలూయా. అయితే నువ్వు ఒక మాట చెప్పు. ఏంటి? ఆ శతాధిపతి ఏమంటున్నాడంటే, ఆ యొక్క అధికారి ఏమంటున్నాడంటే, రోమన్ సెంచురియన్ ఏమంటున్నాడంటే, ఆయన నువ్వు ఒక్క మాట చెప్పు, నా దాసుడు బాగవుతాడు, నువ్వు నా ఇంట్లోకి రావాల్సిన పని లేదు, నువ్వు ఒక్క మాట చెప్పు. హల్లెలూయా. అందుకు యేసయ్య వెంటనే తన చుట్టూ ఉంటున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను చూచి, ఇంత గొప్ప విశ్వాసము, ఏమంటున్నాడు ఆయన? హల్లెలూయా. ఆ అధికారి ఏం చూశాడంటే యేసయ్యలో, అతని యొక్క మాటకు దయ్యములు వెళ్ళగొట్టబడుచున్నవి, అతని యొక్క మాటకు రోగములు స్వస్థపరచబడుతున్నవి, అతని యొక్క మాటకు లోకము లోబడుతున్నది. హల్లెలూయా. ఆ మాట, ఒక్క మాట చెప్పు, నా యొక్క దాసుడు స్వస్థపరచబడతాడు అంటే ఆయన నోటి మాటలో అధికారం ఉన్నది అని ఆయన గమనించాడు. శిష్యులు కూడా గమనించకముందే ఆయన గమనించాడు. హల్లెలూయా. పవర్ టు స్పీక్ ద మిరకల్, ద బ్లెస్సింగ్ ఈజ్ గివెన్ టు యూ. నీ నోటికి ఆశీర్వాదం పలకడానికి, అద్భుతములు పలకడానికి, దేవుని యొక్క మాటలు పలకడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నీ నోటితో స్పీక్ ద మిరకల్, స్పీక్ ద బ్లెస్సింగ్, ఆశీర్వాదములను పలుకు, స్వస్థతను పలుకు, విడుదలను పలుకు, అద్భుతములను పలుకు, సూచక కార్యములను పలుకు, ఆశ్చర్య కార్యములను పలుకు. రోజు నీ జీవితం మీద ఆశీర్వాదాలను పలుకు. నేను హెచ్చింపబడదును గాక, దేవుని నామంలో నాకు అన్ని మేలు జరుగును గాక, యేసు నామంలో నా రోగము తొలగిపోవును గాక, యేసు నామంలో నా అప్పులు తొలగిపోవును గాక, గర్భములు తెరవబడును గాక, సూచక కార్యములు జరుగును గాక, మహత్కార్యములు జరుగును గాక, ఉద్యోగములు హెచ్చింపు కలుగును గాక, విరోధుల యొక్క బాణములన్నీ కాల్చివేయబడును గాక. హల్లెలూయా. అదే ఇది ఎప్పుడు గమనించారు శిష్యులు? ఆయన నోటి మాట ఆ చెట్టు దగ్గరకు వచ్చి అంజూరపు చెట్టును పలికిన తర్వాత మరుసటి రోజు ఉదయానికి ఆ చెట్టు ఎండిపోవుట చూచి, అయ్యా నువ్వు నిన్న పలికావు, ఈరోజు ఈ చెట్టు ఎండిపోయింది అని అంటే, వీళ్ళకంటే ముందు 3 సంవత్సరాల ముందు, ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా ఈ సంఘటన? యేసయ్య మరణించడానికి ఆ వారంలో జరిగే సంఘటన, చివరి 7 రోజులలో జరిగే సంఘటన ఇది. మార్కు సువార్తలో ఆ చెట్టును శపించేటువంటి సంఘటన ఆ చివరి 7 రోజులు, ఏవైతే యేసయ్యను యెరూషలేములోనికి ఆయన అడుగుపెట్టినటువంటి తర్వాత చివరి 7 రోజులు, లాస్ట్ 7 days అంటారు, ఆ రోజులలో జరిగే సంఘటన ఇది. ఎప్పుడు జరిగిందో తెలుసా? ఆ రోమన్ అధికారి ఆయన్ను ఎప్పుడైతే అడిగాడో తెలుసా? కొన్ని సంవత్సరాల ముందే. హల్లెలూయా. అధికారి ఒక అన్యుడు అతని నోటి మాటలో బలం ఉంది, అతని నోటి మాటలో శక్తి ఉంది అని గమనించి, నువ్వు లోపలికి రావాల్సిన పని లేదు, ఆయన ముట్టాల్సిన పని లేదు, అయ్యా నువ్వు ఒక్క మాట ఇవ్వు, నేను చెబితే మనుషులు వింటున్నారు. హల్లెలూయా. నువ్వు చెబితే దయ్యాలు వింటాయి, పరిగెడతాయి, సూచక కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, దేవదూతలు నీ కొరకు పని చేస్తారు. హల్లెలూయా. దేవదూతలు నీ కొరకు పరిచారకులలాగా, సహకారులలాగా దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద స్పిరిచువల్ లాస్ గివెన్ టు ఏ క్రిస్టియన్. ఆత్మీయమైనటువంటి నియమాలు, ఆత్మీయమైనటువంటి అధికారాలు, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఒక క్రైస్తవునిగా నీకు నాకు దయచేశాడు. స్పీక్. ఎన్నోసార్లు పంచుకున్నాను. ధర్మవరంలో చర్చి దగ్గర ఒక ఆల్కహాలిక్ షాప్ ఉండేది. చాలా సంవత్సరం పాటు అది అలాగనే ఉండేది. నేను అలాగనే పోయాను, ముక్కు మూసుకొని వెళ్ళిపోయేవాడిని. కానీ ఒకరోజు ఎందుకో చాలా బాధ వేసింది. వెళ్ళేటువంటి సమయంలో అది చాలా కంపు కొట్టడము, పురుషులందరూ ఎక్కువగా రావడం, స్త్రీలు చర్చికి రావడము నాకు ఎందుకో ఇబ్బందికరంగా. ఒక సంవత్సరం తర్వాత మొదటి వారం శపించాను, యేసునామమున ఆల్కహాల్ షాప్ తొలగిపోవును గాక. 2వ వారం పోయాను, శపించాను. 3వ వారం పోయాను, శపించాను. 4వ వారం అయిపోయింది, కనపల్లా. 5వ వారం అయిపోయింది, కనపల్లా. 6వ వారం వచ్చింది. ఆ ఓనర్కి పోయి అడిగాను, అన్న ఇక్కడ ఆల్కహాల్ షాప్ ఉండాలి, ఏమైంది అని చెప్పి. సార్ ఇది తీసేసి వేరే చోట పెట్టుకున్నారు సార్. హల్లెలూయా. ఏం జరిగింది? ఇది ఇక్కడ తీసేసి వేరే చోట వాళ్ళకి మారిపోయారు. హల్లెలూయా. దట్ ఈస్ హల్లెలూయా. వెన్ యువర్ వర్డ్స్ అలైన్ విత్ ద విల్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క చిత్తముతో నీ నోటి మాటలు ఏకీభవిస్తాయో అప్పుడు దేవుని యొక్క అద్భుతము నీ జీవితంలో తెరవబడుతుంది. హల్లెలూయా. స్పీక్
డోంట్ స్పీక్ ద కర్స్. నీ నోటి మాటలతో నీ వారికి, నీకు కలిగిన వారికి నీకుగా ఎప్పుడు పలకకూడదు. ఎప్పుడు పలుకుతామో తెలుసా మనము? ఆ శాపపు మాటలు బాగా డిసప్పాయింట్మెంట్లో ఉన్నప్పుడు, అనుకున్నది జరగనప్పుడు. హల్లెలూయా. అప్పుడే నీ విశ్వాసం కదా, అప్పుడే నీ సహనం కదా పరీక్షింపబడేది. అప్పుడే నువ్వు స్థిరంగా నిలబడాలి కదా. కష్టం వచ్చినప్పుడే కదండి. ఇప్పుడు నిలబడితేనే నువ్వు శ్రమదినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడకూడదు. హల్లెలూయా. బైబిల్ చెబుతున్నాయి, శ్రమదినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడకూడదు. చేతగాని వానిలాగా ఉండడానికి దేవుడు నిన్ను పిలుచుకొనలేదు. హల్లెలూయా. బలమైన సాతాను దుర్గములను కూల్చుటకు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. అపవాది అగ్ని ఆయుధములను ఆర్పడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ధైర్యముతో నిబ్బరముతో నేనున్నాను అని పక్కన దేవుడు నీ పక్కన నిలుచొని నీకు ధైర్యం ఇస్తూ ముందుకు నడపడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. వాట్ యు హ్యావ్ టు డూ? డైలీ రీడ్ ద బైబిల్, మెడిటేట్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానించు, ప్రార్థన చేయి. దానియేలు జీవితంలో అద్భుతం జరిగింది. అద్భుతం. ఎప్పుడైతే దావీదు తన యొక్క స్నేహితులు అందరూ కూడా రాళ్ళు రువ్వగా, ఆగండి ఒక్క నిమిషం అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర కూర్చొని ఆ ఒత్తిడిలో, ఆ పరిస్థితులలో అయ్యా ఏం చేయాలి? ఆ ధైర్యం ఎలాగొస్తుందండి? అంతమందికి లేని ధైర్యం దావీదుకే ఎందుకు వచ్చింది? ఎందుకంటే దావీదు దేవునితో గడిపేవాడు, దేవుని సన్నిధిలో ఉండేటువంటి వాడు. మనుషులతో యుద్ధం కాదండి మనం చేయాల్సింది, దేవుని సన్నిధిలోనే యుద్ధం చేయను. పరిస్థితులన్నీ మార్చబడతాయి. హల్లెలూయా. దేవుడు ఒకటే అన్నాడు, అయ్యా ఏం చేయాలి? తరుము వాళ్ళని, ఎత్తుకుని పోయినటువంటి వాళ్ళని తరిమితే పట్టుకుంటానా? నువ్వు పట్టుకుంటావు, పో వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. వెళ్ళాడు, తరిమాడు, దొరికారు, మొత్తం అందరినీ చంపేశాడు. తను పోగొట్టుకున్నదే కాదు, వాళ్ళు బందిపోట్ల మాదిరిగా అనమాట. ఎక్కడ ఏ ఊరి మీద పడితే ఆ ఊరి మీద పడి మొత్తం దోచుకొని వచ్చే పని వాళ్ళది. ఊర్లు గ్రామాలంతా వాళ్ళు ఎక్కడెక్కడో దోచుకొని వచ్చిన సంపద అంతా, వీళ్ళ ఊరిలో దోచుకున్నటువంటి సంపద అంతా వీళ్ళని చంపగానే, దావీదేలి వాళ్ళ మీద పడి వాళ్ళని అందరినీ చంపగానే వాళ్ళు దోచుకొని వచ్చిన సంపద, వీళ్ళ సంపద అంతా కలిపి మళ్ళీ వెనుకకు తీసుకొని వచ్చారు. హల్లెలూయా. పోగొట్టుకున్న దానికి ప్రతిగా 7 అంతలను తిరిగి కలుగజేసేటువంటి మహా గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. నువ్వు అనుకుంటున్నావేమో నేను కింద పడి ఉన్నాను అని. గ్రద్ద తన రెక్కల మీద మోసుకొని వేలునట్లు ఇశ్రాయేలు ప్రజలను దాటించిన దేవుడు నిన్ను నన్ను దాటించగలడు. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో వి గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్ జీసస్. అయ్యా అద్భుతమును పలుకున్నట్లు, ఆశీర్వాదమును పలుకుటకు నా తండ్రి మమ్మల్ని నువ్వు పిలిచావు నాయనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దర్శించండి తండ్రి, అందరి జీవితములను దర్శించండి ప్రభువా. ఆశ్చర్య కార్యములను జరిగించండి, సూచక కార్యములను జరిగించండి, మహత్కార్యములను జరిగించండి నా తండ్రి. నీ బిడ్డలమయ్యా నీ సన్నిధిలో ఉంచున్నాము నాయన. నీ గొప్ప కార్యముల చేత, మహత్కార్యముల చేత నా తండ్రి యేసు నామమున అద్భుతములు జరుగునుగాక, సూచక కార్యములు జరుగునుగాక, స్వస్థతలు జరుగునుగాక, అడ్డగింపబడిన అడ్డుగోడలన్నీ కూల్చబడునుగాక, యేసు నామమున సముద్రములు పాయలుగా చీల్చబడునుగాక, యేసు నామమున వైరస్లు రోగములు తొలగిపోవునుగాక, యేసు నామమున అప్పులన్నీ ఎండిపోవునుగాక, యేసు నామమున గర్భములు తెరవబడునుగాక, యేసు నామమున ఆశ్చర్యకార్యములు జరుగునుగాక, ఘనముగా వివాహములు జరుగునుగాక, ఆలస్యము తొలగిపోవునుగాక, ఆశ్చర్యకార్యములు జరుగునుగాక, కోర్టు కేసులు కొట్టివేయబడునుగాక, ఆస్తి తగాదాలు కొట్టివేయబడి నీ పక్షమున న్యాయము జరుగునుగాక, యేసు నామమున ఉద్యోగములు పొందుకొందురుగాక, యేసు నామమున ఉద్యోగములలో హెచ్చింపు కలుగునుగాక, ప్రమోషన్లు కలుగునుగాక, ఇంక్రిమెంట్స్ కలుగునుగాక, యేసు నామమున నీ చిత్తములో ట్రాన్స్ఫర్స్ జరుగునుగాక, యేసు నామమున వ్యాపారము వృద్ధి చెందునుగాక, యేసు నామమున మహత్కార్యములు జరుగునుగాక. అయ్యా విరోధులు కల్పించినటువంటి ఉరులన్నీ నాశనమగునుగాక, వేటగాని ఉరుసులన్నీ నాశనమగునుగాక, బాణములన్నీ నాశనమగునుగాక, ప్రయత్నములన్నీ వారి వ్యతిరేక ప్రయత్నములన్నీ నాశనమగునుగాక. అయ్యా నీ యొక్క ఆశ్చర్య కార్యములే జరుగునుగాక. స్పీక్. నీకు కావలసిన అద్భుతాన్ని నువ్వు పలుకు, నీకు కావలసిన ఆశీర్వాదాన్ని నువ్వు పలుకు, నీ జీవితంలో నువ్వు కోరుకుంటున్న దాన్ని నువ్వు పలుకు. యేసయ్యా నాకు ఇది కావాలి, యేసు నామమున అది జరుగునుగాక, యేసు నామమున అది జరుగునుగాక. గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్. యేసు నామమున జనములు విస్తరింపబడునుగాక, యేసు నామమున సూచక మహత్కార్యములు జరుగునుగాక. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక శక్తి ప్రతి ఒక్కరిని ఇక్కడ సన్నిధిలో నింపబడునుగాక. ప్రతి చీకటి యేసు నామమున పారద్రోలబడునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆశను రగిలించండి దేవా. ఆకలిని వాక్యము ఎడల, ప్రార్థన ఎడల ఆసక్తిని, ఆకలిని, అగ్నిని మాలో రగిలించమని, ఉజ్జీవమును కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ గొప్ప కార్యములు మా మధ్య జరిగించమని, కొనసాగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.